ఒకప్పుడు ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు శివాలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాడు. కాని అతని దగ్గర సంపద లేదు, పువ్వులు కొనడానికి కూడా డబ్బు ఉండేది కాదు. అయినా భక్తి మాత్రం అపారంగా ఉండేది. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా అతనికి ఒక బిల్వ చెట్టు కనిపించింది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను శివునికి బిల్వ పత్రాలు అర్పించగలను అని భావించాడు. అతడు ఎంతో ప్రేమతో 108 బిల్వ పత్రాలు తీసుకుని ప్రతి ఆకు మీద ఓం నమః శివాయ అని జపిస్తూ ఒక్కొక్కటిగా శివలింగం మీద సమర్పించాడు. ఆ పూజలో ఆర్భాటం లేదు, కాని అంతులేని భక్తి ఉంది. శివుడు ఆ సరళమైన భక్తిని చూసి ఎంతో సంతోషించాడు. బంగారం, వజ్రాలు కాదు, ఆ భక్తుని స్వచ్ఛమైన హృదయమే ఆయనకు ప్రియమైంది. ఆ రాత్రి శివుడు ఆ భక్తుని కలలో ప్రత్యక్షమై, నువ్వు నాకు ఇవ్వడానికి సంపద లేదు, కాని నీ ప్రేమతో 108 బిల్వ పత్రాలు అర్పించావు. నేను చాలా సంతోషించాను. నీకు ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు భక్తుడు వినయంగా, స్వామి, నాకు ఏమీ కావాలి కాదు, మీ పాదదర్శనం చాలు అని అన్నాడు. శివుడు చిరునవ్వుతో, ఇలాంటి భక్తితో నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు అని ఆశీర్వదించాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, శివునికి అర్పణ పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు. మనం ఎంత ప్రేమతో, ఎంత భక్తితో అర్పిస్తున్నామో అదే అసలు ముఖ్యమైనది. ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.